మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలని నిన్ను బలపరచుచున్నాను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన పట్ల మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. దుఃఖమును తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అనారోగ్యం ఉంటే దేవుడు తొలగించి స్వస్థత మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు. మనకు విజయమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. సమాధానమును, నెమ్మదిని, సంతోషమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి. దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి. దేవుణ్ణి హెచ్చించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. యథార్థంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి. దేవుని ప్రేమించే వారిగా మనము ఉండాలి. దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా మనము ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. ప్రతిదినం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రతిదినం కూడా దేవుని యొక్క మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనము బలము కలిగి గమ్యానికి మనము చేరుతాము. దేవుడు మన జీవితాల ఉపకారములు చేస్తాడు. సమస్తం కూడా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనల్ని తప్పిస్తాడు. నిందలన్నీ కూడా తొలగిస్తాడు. అవమానాలన్నీ కూడా తొలగించి మనల్ని దీవిస్తాడు. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు. అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మాకు మేలు చేసే దేవుడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయములు బలపరిచే దేవుడు నాయన స్తోత్రాలు. నాయన మాకు సహాయం చేయవాడు నాయన. అయములు పోషించేవాడు ప్రభానికి స్తోత్రాలు. అయ్యా మాకు అవసరాలన్నీ కూడా అనుగ్రహించే దేవుడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి, నీకు వందనాలు. మాకు ఉపకారంలో చేసే దేవుడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ ఎందుకు భక్తుల జీవితం దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ఆయన నీకు వందనాలు ప్రభు. ప్రేమించి జీవితం దయచేయండి అయ్యా. నీ మాట ప్రభా అయ్యా లోబడి జీవితం దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు అయ్యా. నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. దివారాత్రులు నీ మాటలు ప్రభా ధ్యానించే వారి ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. మాకు క్షేమాన్ని దయచేయవాడు నాయన తండ్రి. మాకు నెమ్మదిని అనుగ్రహించేవాడు, సంతోషాన్ని, సమాధానం అనుగ్రహించే దేవుడు ప్రభా. అయానికి స్తోత్రాలు అయ్యా. నీ మేలుల చేతంలో తృప్తిపరిచే దేవుడు నానికి స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభా. నీ ఉపకారముల చేత తృప్తిపరిచే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయానికి వందనాలు ప్రభా. మన ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు తండ్రి. అయానికి స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి బలహీనులుగా ఉన్నప్పుడు తాన్ని మనం బలపరిచే దేవుడు నానికి స్తోత్రాలు నాయన. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అయ్యా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించున్నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి. అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించున్నాయన. వారికి నప్పులు తీర్చి ఆశ్రయించి దీవించినాయని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుబడి ప్రార్థన దేవుడు ఆర్తిగా మనకు మేలు చేసి మనల్ని బలపరుస్తాడు. పుట్టిన జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.